Latest movie and updates, watch my channel. Please subscribe and comment. Let's move into the video. స్పిరిట్ ఎలివేషన్లో హర్షవర్ధన్ రామేశ్వర్ సౌండింగ్ కీ రోల్ పోషించబోతుందా? ప్రభాస్ సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్ ప్లాన్ సాహో సినిమాను రిఫ్లెక్ట్ చేయబోతుందా? టూ మచ్ వైలెన్స్ స్పిరిట్ సినిమాకు హైలైట్ కాబోతుందా? సందీప్ రెడ్డి అసలు ఏమనుకునే సినిమా షూర్ చేశాడు. ప్రభాస్ స్టార్ లైనప్లో భారీ అంచనాలు ఉన్న సినిమా స్పిరిట్. సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో పవర్ఫుల్ కాప్ స్టోరీగా రాబోతుంది. తృప్తి దిమ్మిరిని ఈ ప్రాజెక్ట్లో హీరోయిన్గా తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ ప్రాజెక్టు స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. కాగా సెకండ్ హాఫ్లో ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్తో పాటు ఫుల్ ఎమోషనల్ సీక్వెన్స్ ఉంటాయని, అందుకు తగ్గట్టుగా ప్రభాస్ పాత్రపై ఒక ఫ్లాష్ బ్యాక్ని ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. ఈ ఫ్లాష్ బ్యాక్లో ప్రభాస్ పాత్ర మాఫియా నేపథ్యంలో ఉండబోతుందని టాక్. అంటే సాహో తరహాలో నెఫో కిట్గా సినిమాలో కనిపించబోతున్నాడా? మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్తో సందీప్ రెడ్డి మ్యూజిక్ సెట్టింగ్స్ పూర్తి చేశాడు. ఆ మధ్య హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ చిత్రం గురించి మాట్లాడుతూ ప్రభాస్తో చేసిన సినిమాకు విజిల్ సౌండ్ సెంటిమెంట్ అని, దాన్ని కొనసాగిస్తానని హర్షవర్ధన్ రామేశ్వర్ చెప్పుకొచ్చాడు. యానిమల్ సినిమాను నిలబెట్టడంలో హర్షవర్ధన్ ఇచ్చిన ఆల్బంతో పాటు ఆర్ఆర్ కీ రోల్ పోషించాయి. అదే ఇప్పుడు స్పిరిట్లో కొనసాగబోతుంది. స్పిరిట్ సినిమా అసలు స్టార్ట్ కాకుండానే ట్రెండింగ్లోకి వెళ్ళి కూర్చుంది. రేపు సెట్స్లోకి ప్రభాస్ వచ్చాక భద్రకాళి ప్రొడక్షన్ రిలీజ్ చేసే ఫిక్స్, ట్రెండింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ సినిమాలో యాడ్ అయ్యే ఆర్టిస్టులు ఎవరనే చర్చ గట్టిగానే నడుస్తుంది. దీపికాను కాదని తృప్తిని తీసుకున్న సందీప్ రెడ్డి అసలు ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో సినిమాతో చెప్పాల్సి ఉంటుంది. స్పిరిట్ మెయిన్ కథాంశమే చాలా కొత్తగా ఉంటుందని, సందీప్ రెడ్డి వంగా నుంచి మరొక వినూత్న సినిమా రాబోతుందని వినిపిస్తున్న రూమర్లు ఎంతవరకు నిజమన్నది ఫస్ట్ టీజర్ వచ్చే వరకు వెయిట్ చేసి చూడాలి మరి. సో ఈసారి ప్రభాస్ ఎలాంటి యాక్షన్ సీన్స్తో ముందుకు వస్తాడో, ఇది కొత్త కథ కాబట్టి ప్రభాస్ని ఎలా చూపిస్తారో వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ.